Hi to all, I am Praveen Kumar. Welcome to my YouTube channel. ఈ వీడియోలో మనం టీఎస్ పాలిసెట్ 2020 సెట్ డికి సంబంధించిన మ్యాథ్స్ సొల్యూషన్స్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, విచ్ టర్మ్ ఆఫ్ ది జీపీ √3, 3, 3 ఈజ్ 729 అని అన్నాడు. అంటే ఆల్రెడీ ఎంత టర్మ్ ఇచ్చేసిండు, ఎంత టర్మ్ వాల్యూ 729 అన్నాడు. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, అంటే ఏఎన్ వాల్యూ ఇచ్చేసిండు 729 అని. ఇప్పుడు ఎంత టర్మ్కి ఫార్ములా ఏంటిది, ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n-1 అనేది ఫార్ములా. ఇందులో ఏఎన్ వాల్యూ ఇచ్చేసిండు 729 అని. ఇప్పుడు మనం ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏ వాల్యూ అంటే ఎంత, ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ ఎంత √3. నెక్స్ట్ ఆర్ అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, అంటే వీ కెన్ రైట్ దిస్ యాజ్ 3/√3. కొంచెం మాడిఫై చేస్తే 3ని √3 ఇంటూ √3 రాయొచ్చు. సో మల్టిప్లై చేయండి, వీ గెట్ అగైన్ 3. సో √3, ఈ 1 √3 గెట్స్ క్యాన్సిల్. అంటే ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, √3 వచ్చింది. ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏఎన్ వాల్యూ ఎంత 729, ఏ వాల్యూ ఎంత వచ్చింది √3 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత అగైన్ √3 టు ది పవర్ ఆఫ్ n-1. సో ఇక్కడ చూడండి √3 అంటే బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ యాడ్ చేద్దాం. అంటే ఇక్కడ ఏం లేదు అంటే పవర్ 1. సో √3 టు ది పవర్ ఆఫ్ n-1 ప్లస్ 1 అంటే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఏంటి ఆ ఈక్వేషన్, 729 ఈక్వల్స్ టు √3 పవర్ n అనే ఈక్వేషన్ వచ్చింది. దీన్ని మనం ఇంకొంచెం సింప్లిఫై చేస్తే 729 ఈక్వల్స్ టు √3ని 3 టు ది పవర్ ఆఫ్ 1/2 రాయొచ్చు. అంటే మనకు ఫైనల్గా ఏమొచ్చింది, 3 టు ది పవర్ ఆఫ్ n/2 వచ్చింది. ఈ రిలేషన్ నుండి మనం ఏం చేయాలంటే ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్కడైతే మనకు 729 వస్తుందో అదే మనకు కావాల్సిన n వాల్యూ. అర్థమవుతుందా, ఈ ఆప్షన్స్లో ఉన్న n వాల్యూ. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఎంత, n ఈక్వల్స్ టు 10. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే n/2 అన్నాడు కాబట్టి 3/5 వస్తుంది. సో ఫస్ట్ ఫైండ్ 3/5, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో ఇది ఎంత వస్తుంది, 3 3 9, 9 3 27, 27 3 81, 81 3 243. అంటే 729. ఈ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ కాలే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 12 అంటే 12/2 ఎంత 6. ఆల్రెడీ ఇక్కడ 5 టైమ్స్ మల్టిప్లై చేసినాం కాబట్టి ఇంకొకసారి మల్టిప్లై చేయండి. 3 3 9, 3 4 12, 3 2 6 ప్లస్ 1 729. అంటే n ఈక్వల్స్ టు 12కి ఈ ఈక్వేషన్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది కాబట్టి 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఆప్షన్ బేస్డ్. సపోజ్ 3లలో 729 ఎలా రాసుకోగలగామని మనకు ఐడియా ఉందనుకోండి, డైరెక్ట్గా కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 12th ప్రాబ్లం, √5x² - 8x ఈక్వల్స్ టు 4 అన్నాడు, రూట్స్ ఆఫ్ అన్నాడు. సో ఫస్ట్ దీన్ని ఈక్వేషన్ ఫామ్లో రాద్దాం. ఈక్వేషన్లో ఫామ్లో రాస్తే 5x² - 8x, ఈ 4 ఇటు వస్తే -4 ఈక్వల్స్ టు 0. దీనికి మనం ఫ్యాక్టర్స్ మెథడ్ని ఉపయోగించి ఫైండ్ అవుట్ చేద్దాం రూట్స్ని. సో దానికోసం ఏం చేయాలి, x² కోఎఫిషియంట్ కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలి. అంటే 5 ఇంటూ -4 -20. -20కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఎలా ఉండాలి, మల్టిప్లై చేస్తేనేమో -20 రావాలి, యాడ్ చేస్తేనేమో -8 రావాలి. కాబట్టి దీన్ని మనం 10 2s రాద్దాం. సో 10 2s 20, ఇది యాడ్ చేస్తే 12 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఫస్టే మైనస్ రావాలి కాబట్టి ఇది మైనస్ తీసుకుంటే 10 2s -20, యాడ్ చేస్తే -10 ప్లస్ 2 -8. కాబట్టి 10 and -2 ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, 5x² - 10x ప్లస్ 2x -4 ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి 5x కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్ x, ఇక్కడ ఏం ఉంటుంది -2 ఉంటుంది రిమైనింగ్, ప్లస్ ఈ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్లోకి వెళ్ళి 2 కామన్ తీస్తే x - 2 ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా x - 2 కామన్ తీస్తే ఫ్రమ్ ద ఫస్ట్ టర్మ్ 5x ఉంటుంది, సెకండ్ టర్మ్ +2 ఉంటుంది, ఈక్వల్స్ టు 0. ఈ రెండింటి నుండి x - 2 ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు, 5x + 2 ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. సో ఫస్ట్ ఈక్వేషన్ నుండి వీ కెన్ రైట్ x ఈక్వల్స్ టు 2. ఇక్కడ నుండి 5x ఈక్వల్స్ టు -2, దట్ ఇంప్లైస్ x ఈక్వల్స్ టు -2/5. అంటే వాట్ ఆర్ ద రూట్స్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్, x ఈక్వల్స్ టు 2, -2/5. ఆప్షన్స్లో ఎక్కడ ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ 13th క్వశ్చన్, 5 ఈక్వల్స్ టు అన్నాడు, లాగరిథమ్స్లో ఇచ్చిండు. ఇదేం లేదు, డైరెక్ట్ ప్రాపర్టీ అంటే ఫార్ములా. ఇప్పుడు ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి డైరెక్ట్ ఫార్ములా ఏంటిదంటే ఇక్కడ చూడండి, 7 టు ది పవర్ ఆఫ్ log 5 టు ద బేస్ 7 అన్నాడు. ఇప్పుడు ఏదైతే బేస్ ఉంటుంది అంటే ఇక్కడ బేస్ అండ్ లాగ్లో ఏదైతే బేస్ ఉంటుందో ఆ రెండు ఈక్వల్ ఉంటే వీ కెన్ రైట్ డైరెక్ట్లీ 5.
అంటే సపోజ్ ఈ టు ది పవర్ ఆఫ్ లేకపోతే ఎం టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ బేస్ ఎం, అంటే ఇక్కడ బేస్ సేమ్ ఉంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో అది ఆన్సర్. సో ఇక్కడ బేస్ ఈ ఆప్షన్స్లలో ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ ప్రాపర్టీ, అసలు మనం పెన్ను కూడా పెట్టక్కర్లేదు. నెక్స్ట్ 14th ప్రాబ్లం, log 2 base x plus log 2 square base x plus log 2 cube base x plus so on plus log 2 power n base x equals to n into n plus 1 by 2 then x equals to అన్నారు. ఇప్పుడు క్వశ్చన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇది n into n plus 1 by 2 అనేది సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని అర్థం. సో ఫస్ట్ దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుందాం. ఇచ్చిన ఈక్వేషన్ని లేకపోతే ఇచ్చిన సిరీస్ని log 2 base x ప్లస్ మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటిది, log x to the power of m can be written as m log x అని రాసుకోవచ్చు. దాని ప్రకారం ఈ 2 స్క్వేర్ని 2 log 2 base x రాయొచ్చు, ప్లస్ దీన్ని మనం 3 log 2 పవర్ బేస్ x అని రాయొచ్చు. నెక్స్ట్ ప్లస్ సో ఆన్ ప్లస్ n log 2 బేస్ x అని. ఇప్పుడు మనకు ఒక ప్రాపర్టీ తెలుసు ఏంటిది, బేస్ అండ్ నెంబర్స్ ఏముంటాయి అంటే log a టు ద బేస్ a వీ కెన్ రైట్ దిస్ యాజ్ 1. ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం లేదు అంటే 1, నెక్స్ట్ 2, ఇది 3, సో ఆన్ n. అంటే ఈ వాల్యూ కనుక 1 అయిపోతే అంటే ఈ 1 పక్కన 1 కనుక అయిపోతే ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చిండు, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ వాల్యూ అక్కడ కనబడుతుంది. బై అబ్జర్వేషన్ దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఎందుకంటే 1 2 3 సో ఆన్ n కనబడుతుంది, ఆన్సర్ కూడా ఇచ్చేసింది. అంటే ఈ లాగ్ వాల్యూ కనుక 1 అయిపోతే మనకి కావాల్సిన సిరీస్ వస్తుంది. ఎప్పుడైతే నెంబర్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండి అబ్జర్వేషన్ వస్తే ఈ ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఈ ఫార్ములా వాడేసి ఏం చేయొచ్చు, బేస్ నెంబర్స్ ఏమి ఉండాలి కాబట్టి ఇక్కడ 2 ఉంది, ప్రతి దాంట్లో 2 ఉంది. అంటే ఇఫ్ సపోజ్ బేస్లో 2 ఉంటే ఈ వాల్యూస్ అన్నీ ఏమైపోతాయి, 1 1 అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. 1 ఇంటూ log 2 బేస్ 2 ప్లస్ 2 ఇంటూ log 2 బేస్ 2 ప్లస్ 3 ఇంటూ log 2 బేస్ 2 ప్లస్ సో ఆన్ n ఇంటూ log 2 బేస్ 2. సో ఈ ఫార్ములా ప్రకారం ఇవన్నీ ఏమైపోతుంది, 1 1 అవుతుంది. కాబట్టి రిమైనింగ్ సిరీస్ ఎంత, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ n. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో ఫార్ములా ఏంటిది, n ఇంటూ n ప్లస్ 1 by 2. సో ఫర్ x ఈక్వల్స్ టు 2 వీ గెట్ n ఇంటూ n ప్లస్ 1 by 2. సో ఆన్సర్ ఈస్ 4. జనరల్గా అబ్జర్వేషన్లో కూడా చేసేయచ్చు, మీకు అర్థం కావడానికి నేను ఇంత స్టెప్ వేసిన. నెక్స్ట్ 15th ప్రాబ్లం, ఇఫ్ a ఈక్వల్స్ టు a, b ఈక్వల్స్ టు ab, c ఈక్వల్స్ టు abc, దెన్ a ఇంటర్సెక్షన్ b ఇంటర్సెక్షన్ c వాల్యూ అన్నాడు. సో వెరీ ఈజీ ప్రాబ్లం. సో a ఇంటర్సెక్షన్ b ఇంటర్సెక్షన్ c అంటే దాని మీనింగ్ ఏంటిది, మూడిట్లో కామన్ ఉన్న ఎలిమెంట్ ఏంటిదో రాస్తే సరిపోతుంది. సో ఆల్రెడీ ఏలో ఒకటే ఎలిమెంట్ ఉంది కాబట్టి రిమైనింగ్ 2లో ఆ ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది. వెరీ ఈజీ. సో ఏ అనేది సెట్ ఏలో ఉంది, సెట్ బిలో ఉంది, సెట్ సిలో ఉంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి వాల్యూ ఎంత, ఏ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.